ఫ్రెండ్స్, మీ అందరికీ ప్రైజ్లో మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చానమాట. ఓకేనా? ఈరోజు ఏంటి, ఒక స్పెషల్ డే ఉంది తెలుసా? ఈరోజు ఏంటో తెలుసా? పామ్ సండే అంటారనమాట. పామ్ సండే ఏంటంటే యేసు ప్రభు వారు యెరూషలేముకు వెళ్ళడానికి సిద్ధమవుతారనమాట. ఎందుకు వెళ్తారు యెరూషలేం కంటే, ఒకరోజు తన శిష్యుల్ని యెరూషలేంకి వెళ్ళడానికి ముందు శిష్యులకి ఏం చెప్తారంటే, యేసయ్య మీరు పలానా చోట ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ 2 గాడిద పిల్లలు ఉంటాయి, అవి తీసుకురండి అని చెప్తారనమాట. చెప్తే వెంటనే ఆ శిష్యులు ఏం చేస్తారంటే ఆ గాడిద పిల్లని తీసుకుని వచ్చి ఏసైకి ఇస్తారనమాట. ఏసైకి ఇస్తే అప్పుడున్న ప్రజలందరూ ఏం చేస్తారో తెలుసా? ఏసైను యెరూషలేంకి స్వాగతం పలుకుతారనమాట. అయితే ఎలా పలుకుతారంటే, ఒక గాడిద పిల్ల మీద బట్టలు పరిచి ఏసైను దాని మీద కూర్చోబెట్టి గాడిద పిల్ల మీద తీసుకుని వస్తారనమాట. అయితే ఏసయ్య వస్తూ ఉండగా అక్కడ ఏం చేస్తారంటే ప్రజలందరూ, కొంతమంది ఏం చేస్తారంటే తమ బట్టలను పరిచి యేసయ్యని ఆహ్వానిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మట్టలు ఉంటాయి కదా పిల్లలు, ఆ మట్టలు పట్టుకుని యేసయ్యని స్వాగతిస్తారనమాట. ఇంకొంతమంది ఏం చేస్తారంటే హోసన్న జయము జయము అని చెప్పేసి యేసయ్యను పొగుడుతూ ఘనపరుస్తూ యేసయ్యను ఆ యెరూషలేం ప్రజలు ఆహ్వానిస్తారనమాట. మనం ఈ కథ నుంచి ఏం నేర్చుకోవాలంటే, యెరూషలేం ప్రజలు యేసయ్యను ఎలా ఆహ్వానించారో మనము కూడా మన జీవితంలోకి యేసయ్యను అలా ఆహ్వానించాలి. ఎప్పుడైతే మనం అలా ఆహ్వానిస్తామో యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తారనమాట. యేసయ్యను వాళ్ళు ఆహ్వానించారు కదా పిల్లలు. మనం ఈ కథ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇక్కడ గాడిద పిల్ల మీరు అనుకోవచ్చు, గాడిద పిల్లని ఎందుకు యేసయ్య ఎన్నుకున్నారు? తమ బట్టలను ఎందుకు పరిచారు? అసలు మట్టలు పెట్టి ఎందుకు ఆహ్వానించారు అంటే, గాడిద పిల్ల దేనికి సాదృశ్యం అంటే ఒక శాంతికి, ఒక వినయానికి సాదృశ్యం అన్నమాట. యేసయ్య శాంతి కలిగిన వాడు కనుక గాడిద పిల్ల మీద యేసయ్య వచ్చారనమాట. ఇక్కడ బట్టలు ఎందుకు పరిచారు? బట్టలు దేనికి సాదృశ్యం అంటే, బట్టలు అనేవి ఒక గౌరవానికి సాదృశ్యం అనమాట. యేసయ్యను గౌరవిస్తూ తమ బట్టలు పరిచి యేసయ్యను ఆహ్వానించారనమాట. ఇక్కడ మట్టలు ఉన్నాయి కదా పిల్లలు, మట్టలు దేనికి సాదృశ్యం అంటే, మట్టలు ఒక విజయానికి, ఒక రక్షణకు సాదృశ్యం అనమాట. ఇక్కడ ఈ 3 విధాలుగా యెరూషలేం ప్రజలు యేసయ్యని ఆహ్వానించారు కదా. మనము కూడా ఎప్పుడైతే మన జీవితంలో యేసయ్యను ఆహ్వానిస్తామో, ఆహ్వానించినప్పుడు మనం ఏం చేయాలంటే యేసయ్యను గణపరుస్తూ స్తుతిస్తూ మన జీవితంలో ఎప్పుడైతే యేసయ్యను ఆహ్వానిస్తామో మన జీవితంలో గొప్ప శాంతి, నెమ్మది, సంతోషాన్ని యేసయ్య మనకి ఇస్తారనమాట. ఓకేనా? మనం ఈ కథ నుంచి మంచి నీతిని నేర్చుకోవాలి. ఈ నీతిని మీతో పాటు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యాన్ని షేర్ చేస్తారో యేసయ్య మిమ్మల్ని బ్లెస్ చేస్తారనమాట. మీకు ఈ స్టోరీ నచ్చిందా? మనం స్టోరీ విన్నాం కదా. ఇప్పుడు స్టోరీలోంచి ఒక బైబిల్ వర్స్ నేర్చుకుందాం అనమాట. బైబిల్ మెమరీ వర్స్ ఏంటంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం ఏంటంటే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము. మళ్ళీ చెప్పుకుందామా? దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఇలాగా యెరూషలేం ప్రజలు యేసయ్యకు హోసన్న చెబుతూ, ఈ వాక్యాన్ని చెబుతూ వాళ్ళు ఆహ్వానించారనమాట. మనము కూడా యేసయ్యను ఎప్పుడు స్తుతించాలి. ఎప్పుడు మన జీవితంలో ఎప్పుడు యేసయ్యను స్తుతిస్తూ మన జీవితంలో ఎప్పుడైతే యేసయ్యను ఆహ్వానిస్తామో మన జీవితంలో యేసయ్య గొప్ప అద్భుత కార్యాలు, గొప్ప ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారనమాట. ఓకేనా? ఈ స్టోరీ, ఈ మెమరీ వర్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, బాయ్. గాడ్ బ్లెస్ యూ.